వాటికి మేమందరం ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉంటాం. ఎందుకంటే పేద ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతం ఇది. ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాం దేవానంద్ గారికి, మీరు అన్న క్యాంటీన్ ఇక్కడ తీసుకెళ్ళండి, లేకపోతే డివిజన్లో మెడికల్ క్యాంపులు పెట్టండి, లేకపోతే డివిజన్లో బళ్ళు ఇప్పించండి. ఇటువంటి ప్రోగ్రాంలన్నీ ఈ డివిజన్లో కంప్లీట్గా గత 2 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. మేము రేపు అధికారంలోకి రాబోతున్నాం. గద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్యే కాబోతున్నారు. మీరందరూ దగ్గరే ఉండి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. రేపు మే నుంచి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లాగానే 3 గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్క మహిళకి ఉచితంగా ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా ఎక్కడికి బస్సులో ప్రయాణించినా బస్ టికెట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. పిల్లలు చదువుకునే వాళ్ళు ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు రాబోతున్నాయి జూన్ నుంచి. అంతేకాకుండా మహిళలు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరికీ సంవత్సరానికి 18,000 రూపాయలు కూడా రాబోతుంది. అంటే మీకు వచ్చే సంక్షేమ పథకాల కన్నా 3 రెట్లు ఎదురుగా ఈ పథకాలు రాబోతున్నాయి.